అది సార్ మామూలుగా బాడీలో చూసుకుంటే ఓన్లీ లెగ్స్ ఒక్కటి అంటే కాళ్ళ ఎముకలు ఒక్కటి దొరికినట్టయితే అది ఆడ మనిషివా మగ మనిషివా అని కనుక్కోవచ్చు అంటారా? ఓన్లీ ఎముకలు దొరికితే చెప్పలేం, అది అందాజుగా చెప్తాం. మగవాళ్ళలో లావుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది అనేసి. అవి ఎప్పుడు రెండు ఎముకలను పక్క పక్కన పెట్టి ఇది ఒకే వయసు వాళ్ళవి, ఒకటి ఆడవాళ్ళది ఒకటి మగవాళ్ళది అంటే అప్పుడు చెప్తాం, కంపారిజన్. అంతేగాని ఎగ్జాక్ట్గా చెప్పటం అనేది వేరే బోన్స్లో అంత ఈజీ కాదు. కేవలం పుర్రె బోన్లు, బ్రెస్ట్ బోను, తర్వాత పెల్విక్ బోను. ఈ పెల్విక్లో రెండు హిప్ బోన్స్ ఉంటాయి, ఇటుపక్కోటి అటుపక్కోటి. ఇక్కడ మధ్యలోనేమో సాక్రల్ బోన్ ఉంటుంది, ఇది ప్యూబిక్ సింపైసిస్ అంటారు. ఇక్కడ ఈ రెండు జాయిన్ అయ్యేది అక్కడ. తర్వాత ఈ బోన్స్లో కూడా ఇక్కడ ఈ పిండము పెద్దగా అయిన తర్వాత తలకిందులుగా కిందికి దిగుతుంది. మొదట ఇక్కడ ఏర్పడిన పిండం దీని పెల్విక్ క్యావిటీలో పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ తయారవుతుంది. మళ్ళీ డెలివరీకి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడికి దిగుతుంది. సో దాన్ని అకామిడేట్ చేయడానికని ఈ హిప్ బోన్స్ ఉన్నాయి కదా, ఇటుపక్కోటి అటుపక్కోటి, వాటిని ఇవి ఇలియక్ బోన్స్ అంటారు. వెడల్పుగా ఇలా ఉంటాయి, దానికి ఫ్లాట్ బౌల్ షేప్డ్ అంటారు. వెడల్పుగా ఉండే ఒక పాత్రలాగా. అదే మగవాళ్ళకైతే డీప్ అనల్ షేప్డ్ అంటాడు. అక్కడ దాని అవసరం లేదు కాబట్టి ఇవి కొద్ది స్ట్రైట్గానే ఉంటాయి. ఇవి ఆడవాళ్ళలో అయితే వెడల్పుగా, ఇది కొంచెం ఇది కొంచెం ఇట్లా ఉంటుంది. తర్వాత ఈ సాక్రమ్ అనేది ఈ రెండు హిప్ బోన్స్కి మధ్యలో అది సుమారు 5 పీసులు ఉంటాయి మామూలుగా, కొన్నిట్లో 4 ఇట్లా ఉంటాయి. ఇవి మగవాళ్ళలోనేమో అన్నీ ఒకే రకంగా కొద్ది వంగినట్టుగా అట్లుంటుంది, దానికి అంత పెద్దదిగా. ఆడవాళ్ళలో మాత్రం మొదటి 1-2 పీసులు పైన ఉండేటివి స్ట్రైట్గా ఉండి, కిందుండే 3 కూడా ముందుకు ఇలా సొచ్చుకొని ఉన్నట్టు ఉంటాయి. ఎందుకంటే అవి ఇలా ముందుకు ఇట్లా పోయి ఏటువాళ్ళుగా వస్తే ఆ బిడ్డ ఇక్కడికి వచ్చి తల తగిలినప్పుడు సరే ఆ తలను ఈ ప్యూబిక్ సబ్ ప్యూబిక్ యాంగిల్ ఉన్నాం కదా, దాని వైపు మళ్ళించడానికి, ఆ బిడ్డ పుట్టడానికి, దానివల్ల శరీర నిర్మాణంలోని ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం పురుషుడా స్త్రీ అని ఆ శాఖను బట్టి కూడా చెప్పచ్చు, ఈ సబ్ ప్యూబిక్ యాంగిల్ను బట్టి చెప్పచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళలో ఇది వెడల్పుగా ఉంటుంది, మగవాళ్ళలో నేరోగా ఉంటుంది.